మనం చూసే కొన్ని మూవీస్ లో హీరోయిజం చూసి ఫ్లాట్ అవుతాం, కానీ రీసెంట్ టైమ్స్ లో హీరోయిజం కి వేరే లెవెల్ యాటిట్యూడ్ యాడ్ చేసి ఆడియన్స్ మనసు దోచుకున్న మూవీస్ లో ఆ హీరోస్ ఎవరు అండ్ ఆ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంతకన్నా లేట్ వద్దామా, వయసు లేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీ కాంటెంట్ ని అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫ్రీ టైం ఉంటే కనుక మేము చేసిన ప్లేలిస్ట్ లో వీడియోస్ అండ్ రివ్యూస్ కూడా చూసి మన ఛానల్లో కాంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని మా విన్నపం. మరి ఇంకా లిస్ట్ లో నంబర్ 1 వెళ్ళిపోదామమ్మా. సూర్యాబాయ్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్. మన ఇండియా మొత్తంలో క్యారెక్టరైజేషన్ పైన మూవీ తీయాలంటే గుర్తొచ్చే మొదటి పేరు పూరి జగన్నాథ్ గారు. అసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఏ డైలాగ్ చెప్తే క్లిక్ అవుతుందో అన్నది పూరి జగన్నాథ్ గారికి తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదు. అండ్ సూర్యాబాయ్ విషయానికి వస్తే మన టాలీవుడ్ లో ఈ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు ఆ అగ్రెషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ పీక్స్. అసలు మూవీ స్టార్టింగ్ లో ఒకడు ఫెరారీ కార్ వేసుకుని వెళ్తే వాడి దగ్గరికి వెళ్లి ఏసీపీ అని వాడిని భయపెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ బండ్ల గణేష్ ని పిలిచి వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ వాళ్ళకి నేను ఏసీపీ అని చెప్పాకు అని ఒక డైలాగ్ తో ఆ మూవీలో సూర్యాబాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చెప్పేశారు. అండ్ ఒక బాయ్ గా స్టార్ట్ అయి ముంబైని ఏల్తాడు. మనం ఇప్పటికీ మాట్లాడుకుంటాం బిజినెస్ మ్యాన్ ఈస్ వన్ ఆఫ్ ద పూరి గారి బెస్ట్ వర్క్ అని. అండ్ ఈ మూవీలో మహేష్ గారు అసలైన హైలైట్. పూరి గారు క్లోజప్ పెట్టిన ప్రతిసారి మహేష్ బాబు గారు ఈ క్యారెక్టర్ ని ఈ భూమి పైన నేను తప్ప ఇంకెవ్వడూ చేయలేడు అన్న విధంగా యాక్ట్ చేశారు. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సారొస్తారా వస్తారా సాంగ్ అప్పట్లో ఒక ఊపేసిందంతే. అండ్ అప్పట్లో ఆ స్టెప్ కూడా చాలా ఫేమస్ అయిందండోయ్. అండ్ ఫైనలీ పూరి గారి దగ్గర నుంచి మళ్ళీ ఇలాంటి మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా వెయిటింగ్ లో ఉన్నారు జనాలు. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 2 అర్జున్ రెడ్డి. ఈ ప్రపంచంలో ప్రతి వారం ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతాయి అండ్ అవి పెద్ద పెద్ద హిట్స్ కూడా అవుతాయి. కానీ పాత్ బ్రేకింగ్ మూవీస్ మాత్రం ఎప్పుడో ఒక పుష్కరానికి మాత్రమే వస్తాయి. నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి పాత్ బ్రేకింగ్ మూవీ శివ. అది కూడా ఎప్పుడో 90s లో రిలీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ అర్జున్ రెడ్డి మూవీయే యూత్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ విచ్ వాస్ డీప్లీ ఫెయిల్డ్ ఇన్ లవ్. అండ్ ఈ మూవీలో అతని బిహేవియర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటది. ఒక ఫెయిల్డ్ పర్సన్ లాగా, లవ్ లో ఫెయిల్ అయితే లైఫ్ పోయినట్టు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముందు అర్జున్ లవ్ లో ఎంత డీప్ గా ఉన్నాడు అనేది మనకి చూపించడానికి, మనకి మన లైఫ్ లో ఏమైనా జరిగితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్ లో తను. ఈ యొక్క డైలాగ్ తో అర్జున్ ప్రీతిని ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాడు అనేది చెప్పారు. అండ్ హోలీ రోజు అమిత్ వచ్చి ప్రీతిని ఎక్కడెక్కడో టచ్ చేశాడని తెలియగానే ఇమ్మీడియట్ గా అమిత్ ని కొట్టడానికి వెళ్తాడు. అండ్ కొట్టిన తర్వాత అమిత్ దగ్గర ప్రామిస్ కూడా తీసుకుంటాడు. లైక్ అర్జున్ కి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నా లేదా వాళ్ళ ఎవరికైనా ఏమైనా జరిగినా అర్జున్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాడు. మూవీ ఎండింగ్ లో వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు వెనక నుంచి ఎవరో బాడీ జాగ్రత్త అని అంటారు. అప్పుడు వెంటనే వెనక్కి తిరుగుతాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ అర్జున్ వదిలే అన్న తర్వాతనే వదులుతాడు. ఎస్, ఈ మూవీలో అర్జున్ అనే క్యారెక్టర్ కి యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అతనికి యాటిట్యూడ్ ఎంతైతే ఉంటుందో తన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ పైన లవ్ అండ్ కేరింగ్ కూడా అంతే ఉంటుంది. అండ్ అర్జున్ ఇస్ నాట్ ఏ మెల్లగా చూసుకుందాంలే అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. అతను ఏదైనా జరిగితే దానిపైన అప్పుడే రియాక్ట్ అవుతాడు. అండ్ మూవీలో కూడా అంటారు యూ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అని. సందీప్ రెడ్డి వంగ గారు మూవీలో చాలా ప్లేసెస్ లో చూపించారు. ఫుట్బాల్ మ్యాచ్ లో అయినా అండ్ హాస్పిటల్ సీన్స్ లో అయినా అర్జున్ కి ఈజీగా కోపం రావడం. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 3 ఆ క్యారెక్టరైజేషన్ గురించి తగ్గేదేలే. ఓ చెప్పేసానా, పుష్పరాజ్. మనం ఆల్రెడీ చూసాం పుష్ప 2లో పుష్పకి ఫోటో ఇవ్వలేదని పుష్ప ఈగో హర్ట్ చేస్తే డైరెక్ట్ గా స్టేట్ సీఎం నే మార్చేస్తాడు పుష్ప. అండ్ ఈ ఫ్రాంచైజ్ స్టార్టింగ్ నుంచి సుకుమార్ గారు పుష్ప ఎలా ఉన్నా ఆ యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంటదని చూపించారు. ఏదో డబ్బులున్నప్పుడు యాటిట్యూడ్ గా, డబ్బులు లేనప్పుడు పిరికి వాళ్ళ కాకుండా సిట్యువేషన్ ఎలా ఉన్నా పుష్ప మాత్రం అలానే ఉంటాడు అని చూపించారు. అండ్ పార్ట్ 1 లో స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఇంప్రెసివ్ సీన్ కూడా ఉంటుంది. ఈ కాలు నాదే, ఆ కాలు కూడా నాదే, నా కాలు పైన నేను కాలు వేసుకుంటే మీ సార్ పైన ఏమైనా వేసానా ఏంది? ఆబ్వియస్లీ డైలాగ్ తప్పే చెప్పుంటా, సారీ ఫర్ దాట్. నువ్వేమైనా పుష్పరాజ్ అనుకున్నా ఏంటి? ఆ మేనరిజం తో చెప్పేస్తే పుష్పరాజ్ అయిపోవడానికి తప్పొస్తుందిలే. ఏదో ట్రై చేసామా, కుదరలేదు, ఇట్స్ ఓకే. అండ్ ఈ డైలాగ్ తోనే పుష్ప క్యారెక్టర్ ఎలా ఉంటాది అనేది మనకి క్లియర్ గా చెప్పేశారు. లైక్ అక్కడ ఎవడో
ఎక్కడున్నా పుష్ప డజంట్ కేర్ అని. అండ్ అక్కడే కేశవాకి కూడా పుష్ప అంటే ఎవరో అనే తెలుస్తుంది. అండ్ ఆ మూవీలో తగ్గేదేలే మేనరిజం ఏ రేంజ్ విధ్వంసం క్రియేట్ చేసిందో మనం చూసాం. అండ్ ఈ మూవీలో పుష్ప క్యారెక్టర్ ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడైనా లేదా ఏదైనా సాధించిన తర్వాత అయినా తగ్గేదేలే మేనరిజం వేస్తాడు. అండ్ పుష్ప ఏదో అందరిలా కాకుండా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాడు. అసలు అమ్మాయిల జోలికే వెళ్ళడు. అండ్ ఎవరైనా అదే అమ్మాయిలకి అన్యాయం చేస్తే ఏం చేస్తాడో పార్ట్ 2 క్లైమాక్స్ లో కూడా చూసాం. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 రాకీ బాయ్ ఫ్రమ్ కేజీఎఫ్. అసలు ఇప్పటి వరకు ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ లో రాకీ బాయ్ కు ఉండే క్రేజే వేరు. ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి. అసలు నాకు మాత్రం యాటిట్యూడ్ అనగానే రాకీ బాయ్ క్యారెక్టర్ తర్వాతనే ఇంకే క్యారెక్టర్ అయినా గుర్తుకొస్తుంది. ఈ మూవీలో రాకీ క్యారెక్టర్ చిన్నప్పుడు చాలా కష్టాలు చూడడం వల్ల కేజీఎఫ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక అందరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా చూసుకుంటాడు. ఈవెన్ దో ఆ మైనింగ్ పనులు చేయించినప్పుడు గరుడలా కాకుండా వాళ్ళకి వాళ్ళ ముందు రాకీ ఉన్నాడు అన్న నమ్మకం ఇస్తాడు. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఒకటి చెప్తాడు, చిల్లర కావాలంటే చేతులు చాపాలి, అదే నోట్లు కావాలంటే చేతులు లేపాలి అని. అండ్ రాకీ ఆ డైలాగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతాడు. అండ్ చిన్నప్పుడే రామకృష్ణ పవన్ ఉన్న పేరుని రాకీ అని మార్చుకుంటాడు. ఎందుకంటే అతని పేరుని గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు అనే డైలాగ్ తో డైరెక్టర్ గారు బొంబాయి అనేది చాలా చిన్నది అతని కెపాసిటీకి, అదే రాకీ కెపాసిటీకి ఇండియాని రూల్ చేసే కెపాసిటీ ఉందని ఇండైరెక్ట్ గా చెప్పారు. అండ్ పార్ట్ 1 లో ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయితే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎలివేషన్ సీన్. అసలు అది మాత్రం. అండ్ పార్ట్ 2 లో అసలు ఆ పెద్దమ్మ గన్తో పోలీస్ స్టేషన్ ని తగలబెట్టి సిగరెట్ వెలిగించుకోవడం ఏంట్రా అసలు మెంటల్ మాస్టఫ్ అంతే. అండ్ అతను పిఎం ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, నేను సామాన్యంగా యుద్ధం తప్పించాలనే చూస్తాను, లేదంటే గెలిచే తీరుతాను. అక్కడ రాకీ మెంటాలిటీ చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. రాకీకి అవసరమైతే తప్ప యుద్ధం చెయ్యడు అని. ఈ ఒక్క సీన్ అనే కాదు, ఇలా మాట్లాడుకుంటూ పోతే మూవీ మొత్తం చెప్పాలి ఇప్పుడు నేను. ఏది ఏమైనా ఇండియాలో రిలీజ్ అయిన బెస్ట్ సీక్వెల్స్ లిస్ట్ తీస్తే కేజీఎఫ్ 2 అన్నది పక్కా ఉంటుంది. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 5 వచ్చేసి దేవా ఫ్రమ్ సలార్. ఈ మూవీని కూడా డైరెక్ట్ చేసింది ప్రశాంత్ నీల్ గారే. అండ్ చాలా మందికి ఈ సలార్ అనే మూవీ అదొక డైలీ రొటీన్ లా అయిపోయింది. డిప్రెషన్ సలార్, ఆపరేషన్ సలార్, ఇంకేమైనా కూడా సలార్. ఎనర్జీ కావాలన్నా సలార్, ఎనర్జీ పోయినా సలార్. అసలు సలార్ మూవీలో దేవా అనే క్యారెక్టర్ మనకి చాలా సస్పెన్స్ ఉన్న క్యారెక్టర్ లా అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఎవరినైనా చంపే దమ్ము ఉంటది, కానీ అతను వాళ్ళ అమ్మ మాట దాటడు. అండ్ అతని క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఇష్టమైన వారికి తన ప్రాణమైన ఇచ్చేలా ఉంటాడు. ఈ మూవీ స్టార్టింగ్ లో వాళ్ళమ్మ ఇక్కడికి మళ్ళీ రాను అని తనకి మాటివ్వు అని అంటే దేవా వెళ్లి వరదకి మాటిచ్చి వస్తాడు. ఎందుకంటే ఆ రోజు వరద అతని టెరిటరీ ఇవ్వడం వల్లనే దేవా ఇంకా వాళ్ళ అమ్మ ప్రాణాలతో ఉన్నారు కాబట్టి వరద కోసం దేవా ప్రాణమైన ఇస్తాడు. అండ్ ఈ మూవీలో ఇంకొక డైలాగ్, పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఏదైనా పెద్ద సమస్య వచ్చినా తన బలమైన ఆర్మీకి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు, వద్దు అనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు అని. ఈ మూవీలో రామాయణంలో హనుమంతుడి క్యారెక్టర్ ఒక రిఫరెన్స్ గా తీసుకొని దేవా క్యారెక్టర్ ని బిల్డ్ చేశారు. అందుకే ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇస్తాడు. అండ్ హనుమంతుడు లంకని మొత్తం తగలబెట్టి వస్తాడు. అండ్ రాముడు లేకున్నా రావణుడితో ఫైట్ చేసే సత్తా ఉన్నవాడు. అందుకే మూవీలో కూడా మన ఆర్మీ ఎక్కడ అంటే వరద ఒక్క దేవాని తేవడానికి మాత్రమే వెళ్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో వరద నా కళ్ళ ముందు నిన్నంతా నాకు కావాలి అన్నప్పుడు కాన్సర్ మొత్తం వరద కోసం తేవడానికి రెడీ అవుతాడు. ఇలా దేవా క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. ఇది మామా మన జీ బలుపు ఎక్కువ ఉన్న హీరోస్ అండ్ దేర్ క్యారెక్టరైజేషన్స్. మరి ఈ వీడియోలో మీకు జీ బలుపుతో పిచ్చెక్కించిన హీరో మీ వ్యూలో ఎవరో అనేది కామెంట్స్ లో మెన్షన్ చేయండి, చూస్తాం. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ జీ బలుపున్న వీడియోని షేర్ చేస్తారు అని ఆశిస్తూ ప్రార్థిస్తూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు మన ప్రీవియస్ వీడియోస్ ని చూసి టైం పాస్ చేస్తారని ఆశిస్తూ టేక్ కేర్ అండ్ బై బై.